హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ రాకేష్. ఈరోజు మనందరం తలదించుకోవాల్సినటువంటి ఒక దీన పరిస్థితిలో ఉన్నామనే విషయాన్ని మీకు గుర్తు చేయడం కోసం ఈ వీడియో. మరి 24వ తేదీ రేపు చెలో కొల్లాపూర్ అని చెప్పేసి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఒక కార్యక్రమాన్ని పిలవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పిలవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అని అంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సినటువంటి ఏ ఒక్కరు కూడా సరైన పరిస్థితిలో పనిచేయకపోవడం వల్ల ఈరోజు చెలో కొల్లాపూర్ అని చెప్పేసి ఒక ఆదివాసీ మహిళ కోసం కుల నిర్మూలన పోరాట సమితి బూరం అభినవ్ లాంటి నాయకులు, రాజేష్ రెంజర్ల లాంటి నాయకులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు కొల్లాపూర్ పోవాల్సినటువంటి పరిస్థితికి దిగజారిపోయినటువంటి రాష్ట్రంలో ఉన్నందుకు సిగ్గుపడుతూ ఈ వీడియో చేసినటువంటి పరిస్థితి. ఒక చెంచు మహిళను బండి వెంకటేష్ యాదవ్ ఆయన సోదరుడు ఇద్దరు కలిసి ఆమె దగ్గర పనిచేసుకుంటున్నటువంటి వ్యక్తిని తీసుకుపోయి వారం రోజుల పాటు ఇష్టారీతిగా కొట్టి ఆమెను పచ్చిమిరపకాయలు నూరి ఆమె మీద చల్లుతూ ఎక్కడ పడితే అక్కడ రాస్తూ చివరికి ఆమె మానాల్లో కాల్చినటువంటి క్లాత్లని డీజిల్లో ముంచినటువంటి ఒక గుడ్డ పేగును తీసుకొని ఆమె మానాల్లో పెడుతూ కాలుస్తూ మంట పెడుతూ ఇష్టం ఉన్న రీతిగా ఆ అమ్మాయిని విపరీతమైనటువంటి దాడి చేసినటువంటి ఒక ఇద్దరు వ్యక్తుల మీద కేసులు పెట్టండి అని చెప్పేసి అక్కడ నుండి వాళ్ళు కోరితే ఇప్పటి వరకు కేసులు పెట్టకుండా ప్రజా సంఘాలు పోయి ధర్నాలు చేసి కంప్లైంట్లు ఇచ్చేదంటే కూడా వాళ్ళని ఇప్పటివరకు అరెస్ట్ చేయకుండా, అసలు ఎందుకు ఈ రాజకీయ నాయకులు పోలీసులు ఇప్పటికీ వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు వాళ్ళ వెనకాల వీళ్ళు అలాగే ఉండిపోతున్నారు? చెంచు మహిళ ఈరోజు న్యాయం కోసం రోడ్డు మీదకి రావడమే గగనమైనటువంటి పరిస్థితుల్లో ఒక చెంచు మహిళ నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చి నాకు న్యాయం కావాలని చెప్పేసి అడుగుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ప్రజాప్రభుత్వం ఎందుకు న్యాయం చేయలేకపోతుందన్న విషయాన్ని మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. రేపు ఉదయం 9 గంటల్లోపు కొల్లాపూర్కి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎంతోమంది నాయకులు, విద్యార్థి నాయకులు అందరూ రావడానికి సిద్ధమవుతూ ఉన్నారు. దయచేసి కొల్లాపూర్ ప్రజలారా మీరు కూడా రండి. దాంతోపాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్లో ఉండేటువంటి దళిత ఉద్యమ నాయకులు కానీ, విద్యార్థి నాయకులు కానీ, బహుజన హితం కోరేటువంటి నాయకులు కానీ, ముఖ్యంగా ట్రైబల్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రావాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు అది అక్కడికి ఎస్సీ ఎస్టీ కమిషనర్ మరి వస్తున్నారని, అలాగే కలెక్టర్తో వాళ్ళందరితో మాట్లాడుతున్న విషయం తెలుస్తోంది. ఏది ఏమైనా కూడా చెలో కొల్లాపూర్ కార్యక్రమాన్ని పిలుపుడానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే, ఈరోజు మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, మహిళల మీద దాడులు పెరిగిపోతూ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతున్నా కూడా సరైన న్యాయం చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఉండాల్సిన ప్రభుత్వాలు కానీ పోలీసులు కానీ ఇప్పటి వరకు వాళ్ళకు న్యాయం చేయకుండా, కనీసం వాళ్ళని అరెస్ట్ చేయకుండా, వాళ్ళని కోర్టులో సబ్మిట్ చేయకుండా, ఈమె చెప్పినటువంటి కంప్లైంట్ను కూడా మొదట్లో తీసుకోవడానికి కూడా నిరాకరించి, అంటే చెంచు మహిళ మీద దాడి జరిగితే ఆ అమ్మాయి వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ రాసిస్తే పోలీసులు తీసుకోవద్దనే రూల్స్ ఉన్నాయా? ఈరోజు ట్రైబల్స్ మీద దాడులు జరిగితే పోలీసులు కేసులు పెట్టరా? ఈరోజు విచారణ పేరుతోని ఇప్పటి వరకు వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఇవి నిజంగా జరిగిందా? అంటే ఒక ఆడామే పోయి నా మీద విపరీతమైనటువంటి దాడి చేసిరు, అత్యాచారం చేసిరు, ఇద్దరు అన్నదమ్ములు పంచుకొని మరి ఏదో ఆస్తులు పంచుకున్నట్టుగా నా మానాన్ని పంచుకొని వాళ్ళు ఇద్దరు అత్యాచారం చేసిరని చెప్పేసి ఆమె చెప్తా ఉన్నా కూడా ఆఖరికి సాక్ష్యాలు అడిగేటువంటి పరిస్థితికి ఈరోజు పోలీసులు దిగజారిపోయారు. అదే తెలంగాణ రాష్ట్రంలో ఒక అగ్రకుల అమ్మాయికి సంబంధించిన విషయంలో ఆమె మీద అత్యాచారం జరిగింది అని అంటే పోయి ఎన్కౌంటర్లు చేసేటువంటి సజ్జనార్ లాంటి నాయకులు ఈరోజు కనబడతలేరు. ఎందుకు సజ్జనార్ లాంటి పోలీస్ అధికారులు ఈరోజు ఎందుకు పనిచేస్తలేరు? మరి అంటే ఒక చెంచు మహిళకు జరిగితేనేమో మీరు పట్టించుకోరు, అదే అగ్రకులం అమ్మాయికి సంబంధించిన విషయంలో మాత్రం ఎన్కౌంటర్లు చేస్తారు. అసలు విచారణ చేయకుండా, వాళ్ళని కనీసం కోర్టులో సబ్మిట్ చేయకుండా, కనీసం మెజిస్ట్రేట్ ముందు చూపించకుండా, ఏ పని చేయకుండా రాత్రి ఎన్కౌంటర్ చేసేసి మేము గొప్ప పని చేసినామని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరితో సప్పట్లు కొట్టించుకున్నటువంటి ఈ పోలీస్ అధికారులు ఎందుకు ఈరోజు ఒక చెంచు మహిళ రోడ్డు మీదకి వచ్చి నాకు న్యాయం కావాలన్నా కూడా కనీసం వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు మీద సబ్మిట్ చేయట్లేదు? ఇదంతా మనం ఆడుతున్నటువంటి నాటకము. మనము మన రాజకీయ స్వార్థం కోసం, మన స్వలాభం కోసం ఎవరిని పడితే వాడిని గద్దెనెక్కించి, ఎవరికి పడితే వానికి వీడు కాకపోతే వాడు కాకపోతే వీడు అని చెప్పేసి 2-3 కులాలకే మనం అధికారం కట్టబెడుతున్నాం. కాబట్టి ఈరోజు ఈ పరిస్థితిలో ఉండాల్సిన పరిస్థితి. మరి తెలంగాణ రాష్ట్రానికి బట్టి విక్రమార్క లాంటి నాయకులు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి దళిత నాయకులు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో దళితుల మీద దాడులు జరుగుతూ ఉంటే, సీతక్క లాంటి నాయకులు మంత్రులుగా ఉన్నారు. సీతక్క లాంటి వాళ్ళు ఇప్పటివరకు ఎందుకు స్పందించలేకపోతున్నారు? తెలంగాణ ప్రభుత్వం మేము కొల్లాపూర్ మహిళలకు అన్యాయం జరిగినటువంటి మహిళలకు న్యాయం చేస్తామని చెప్పేసి మాట్లాడి ప్రెస్ మీట్లు పెట్టినంత ఈజీ కాకుండా ఈరోజు అక్కడ ఆ మహిళ రోడ్డు మీదకి వచ్చి ఇప్పటి వరకు కనీసం ఆమెకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినటువంటి వ్యక్తి లేక ఆ అమ్మాయి అక్కడే ఏడుస్తూ ఉంది. దయచేసి ఇప్పటికైనా మీరైనా ఈరోజు బూరం అభినవ్ లాంటి వాళ్ళు కానీ, రాజేష్ రెంజర్ల లాంటి వాళ్ళు కానీ, బైర్ నరేష్ లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ రేపు కొల్లాపూర్ వస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. మీరు కూడా రేపు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం వరకు ఆమెకు న్యాయం చేస్తామని
తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు వెంటనే స్పందించి ఆమెకు న్యాయం చేయడం కోసం ముందుకు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి ఆ కుటుంబానికి న్యాయం చేసి ఆమెకు ప్రభుత్వపరంగా రావాల్సినటువంటి అన్ని వస్తువుల్ని ఆమె కల్పించేంత వరకు అక్కడ నుండి లేచే ప్రసక్తి లేదని చెప్పేసి వాళ్ళు ప్రకటిస్తున్నారు. మీరు కూడా తప్పకుండా రావాలి. మేము కూడా మా ఎన్ఐఎన్ మీడియా ద్వారా తప్పకుండా అక్కడికి వచ్చి పూర్తి విషయాన్ని కవరేజ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తాం. దయచేసి ప్రజలారా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఆలోచించాల్సింది మా పార్టీయా కాదా, మా నాయకుడా కాదా, మా కులమా కాదా, ఇవన్నీ పక్కన పెట్టి మా జెండానా కాదా అనే విషయం పక్కన పెట్టి ఈరోజు ఒక చెంచు మహిళకు న్యాయం కోసం జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో కులం లేకుండా, మతం లేకుండా, రాజకీయం లేకుండా, పార్టీ లేకుండా, జెండా లేకుండా, ఏది లేకుండా ఈరోజు ఒక మహిళకు న్యాయం చేయాల్సినటువంటి పరిస్థితుల్లో మనందరం ఏకమైతే రేపటి రోజున అదే కొల్లాపూర్లో మరొక వెంకటేష్ యాదవ్ లాంటి వాడు ఇంకో మహిళను ముట్టుకోవాలంటే భయం పుట్టే విధంగా తప్పకుండా మనందరం కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నా. మీరందరూ తప్పకుండా రేపు కొల్లాపూర్కు వచ్చి కొల్లాపూర్లో ఆ చెంచు మహిళకు న్యాయం జరిగే పోరాటం కోసం జరుగుతున్న ఉద్యమంలో మీరందరూ భాగస్వామ్యం అవుతారని చెప్పేసి కోరుకుంటున్నాను. చూస్తూనే ఉన్నాను ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ.